దాదాపు 100 కిలోమీటర్లకు పైగా చాలా గంటల పాటు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటినీ సవరించాలి. అనేక డివిజన్లు కావచ్చు, మండలాలు కావచ్చు, లేదా నియోజకవర్గాల చేర్పులు మార్పుల్లో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలానే యువగళం పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ కూడా హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా సవరిస్తూ తాము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ మార్పులు అయితే చేశారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో సంబంధించి ఎన్నో రోజుల నుంచి గూడూరుని నెల్లూరులో కలపాలనేటువంటి డిమాండ్ అయితే నెరవేరింది. ఆ నియోజకవర్గంలో 2 మండలాలు మాత్రం తిరుపతిలో ఉండబోతున్నాయి. ఇలా మార్పులు చేర్పులు జరిగింది. కొత్త ముఖచిత్రం కూడా కనిపించింది. ఓవరాల్గా జరిగినటువంటి ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో అటు గూడూరులో కావచ్చు, లేకపోతే కలువాయి, రాపూరు ఈ ప్రాంతాల్లో ఆందోళన జరిగాయి. మరొక వైపు ఇటు రాయచోటి కానీ, రాజంపేట, రైల్వే కోడూరులో కూడా ఆ ప్రాంతాల డిమాండ్ల మేరకు కొన్ని ఆందోళనలు నడుస్తూ వచ్చాయి. సో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను కూడా దృష్టిలో ఉంచుకున్న తర్వాత కొన్ని మార్పులు చేర్పులకైతే శ్రీకారం చుట్టారు. ఇందులో రాయచోటి అంశం మాత్రమే కొంత అక్కడ ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డితే కాదు, ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రస్తుతం నిర్ణయం కొంత అది తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కొంత రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు, జీర్ణించుకునే పరిస్థితిలో. మిగిలినటువంటి అన్ని ప్రాంతాలు సంబంధించినటువంటిది మాత్రం ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అని ఇటు మదనపల్లి కానీ, మార్కాపురం కావచ్చు, పచోడవరం కావచ్చు, గూడూరు కానీ ఇలా అనేక ప్రాంతాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా జిల్లాల ఏర్పాటు, కొత్త జిల్లాల ఏర్పాటు, మార్పులు చేర్పులు ఏం జరిగాయి, ఎలాంటి కసరత్తు చేశారు, దీనికి సంబంధించి ఫైనల్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనే అంశాలపైన కూడా సత్య మా ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే కడప జిల్లాలో ముఖ్యంగా రాయచోటి కేంద్రంగా ఇప్పటి వరకు జిల్లా ఉండేది, ఇక మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉండబోతోంది. కాబట్టి దీని నిర్ణయానికి సంబంధించి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటనేది శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక మదనపల్లి హెడ్ క్వార్టర్ కాబోతోంది అన్నమయ్య జిల్లాకి. మదనపల్లిలో చాలా పెద్ద ఆందోళనలు, ఉద్యమాలు కూడా అప్పట్లో జరిగాయి. ఇప్పుడు అక్కడ అది రావడం పట్ల అక్కడ ప్రజల రియాక్షన్ ఏంది?